గైస్, యాక్చువల్లీ ఇక్కడ బంగారు బలిని ముట్టుకుంటే ఏ దోషాలు ఉండవని భక్తుల నమ్మకం. అలాగే ఎవరి మీదనైనా బలి పడ్డా ఇక్కడ బంగారు బలి ముట్టుకున్న వారి కాళ్ళకి నమస్కారం చేసినా వారికి దోషం ఉండదని నమ్మకం. అయితే ఇక్కడ హిస్టరీ ఏంటంటే, గౌతమ మహర్షికి 2 శిష్యులు ఉండేవారు. ఒకరోజు ఆ 2 నదికి వెళ్ళి నీళ్ళని తీసుకొస్తుండగా అందులో బల్లి పడింది. అది ఆ 2 గమనించరు. కానీ దాన్ని గమనించిన గౌతమ మహర్షి కోపంతో శిష్యులిద్దరిని బల్లులుగా మారిపోమని శపించాడు. దాంతో శాప నివారణ కోసం 2 మహర్షిని వేడుకున్నారు. కంచిపురంలో ఉన్న వరదరాజ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళమని, అక్కడే మీకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పాడు. ఆ 2 ఆ ఆలయంలో స్వామివారిని ప్రార్థించేవారు. అలా ఒక రోజు వాళ్ళకి శాపం నుండి విముక్తి లభిస్తుంది. ఆ సమయంలో సూర్యుడు చంద్రుడు సాక్ష్యంగా ఉండడంతో బంగారు వెండి రూపంలో బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని స్వామి ఆదేశించారు. బంగారం అంటే సూర్యుడు అని, వెండి అంటే చంద్రుడు అని అర్థం. అయితే సరస్వతి దేవి నుండి శాపం పొందిన ఇంద్రుడు దోష నివారణకై పెరుమాళ్ ఆలయంలో బల్లులని ప్రతిష్ఠించినట్టు మరో కథ కూడా ఉంది.